టెన్షన్ పడుకో. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? నానా రా తల్లి, కూర్చో. ఏంటే ఇన్ని పట్టుకొచ్చావు? తీసుకురాని, కనీసం కూతురు తెచ్చిందనైనా నా కొడుకు తింటాడు. నా సంగతే ఉందిలే అమ్మా, నువ్వు సరిగ్గా తినటం లేదు. ఈ ఫ్రూట్స్ అవి నువ్వే తినాలి. మీ ఇద్దరు తర్వాత ఫ్రూట్స్ స్వీట్స్ కబుర్లు చెప్పుకుంటూ తినండి. నాకు ఆకలి దంచేస్తుంది. అమ్మా, తినడానికి ఏమైనా ఉందా? ఆ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టు అమ్మాయికి. నానా, ఫ్రూట్స్ తింటే ఆకలి తీరదు. నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మా, ఏమండావు మధ్యాహ్నం? మధ్యాహ్నం వండింది కొంచెమే ఉంది, సరిపోదు. నీకు దోశలు పోసివనా? ఆ పని చెయ్యి, అర్జెంట్ గా పట్రా ప్లీజ్. బాగా ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి చేతులు కడుక్కురావే. అలాగే తింటావా ఏంటి? తిన్న తర్వాత ఎలాగో కడుక్కుంటాం కదే. వెళ్ళు, చేతులు కడుక్కురా. ఆఫీస్ నుండి మధు నాకు ఫోన్ చేసి పుట్టింటికి వెళ్ళొస్తానని అడిగితే నేను నిష్ఠూరంగా మాట్లాడాను. నా మాటలకు అది హర్ట్ అయ్యి పుట్టింటికి వెళ్లకుండా నేరుగా ఇంటికి తిరిగొచ్చేస్తుంది అనుకుంటే ఇక్కడికి రాకుండా పుట్టింటికి వెళ్ళిందన్నమాట. సర్లే, ప్రస్తుతానికి అది రాకపోవడమే మంచిది. కాసేపైనా ప్రశాంతంగా ఉండొచ్చు. రేయ్, ఏంట్రా నువ్వు ఇంటికి వచ్చేసావేంటి? నేనింటికి రాకూడదని అనుకున్నారా ఏంటి? అది కాదురా, మధు పుట్టింటికి వెళ్తానని నాకు ఫోన్ చేసి చెప్పింది. నువ్వు వెళ్ళుంటావనుకున్నా, అందుకే అడుగుతున్నా. తన పుట్టింటికి వెళ్ళాలనుకుంటే కారుంది, కార్ డ్రైవర్ ఉన్నాడు, నేనెందుకు? అదేంట్రా అలా అంటావు? మధు పుట్టింటికి వెళ్తుందంటే తనతో పాటు భర్తగా నువ్వు వెళ్ళావంటే తనకి గౌరవంగా ఉంటుంది కదా. చూడండి నాన్న, ముందు నేను నా గౌరవాన్ని కాపాడుకోవాలి. వెళ్ళి మళ్ళీ వాళ్ల ముందు మాట పడే పరిస్థితిలో నేను లేను. రేయ్, గడిచిపోయిన దాన్ని గతంతో పాటు వదిలేయాలి తప్ప దాన్ని అలా లాక్కుంటూ భవిష్యత్తుకి తీసుకెళ్లకూడదు. ఆత్మాభిమానం దెబ్బతిన్నది వాడికి. అవమానంగాని బాధగాని వాడికి తెలుస్తాయి తప్ప మీకు తెలియవు కదండి. మీరు చెప్పడం తేలిగ్గానే చెప్తారు, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం అవతల మనిషికి అంత సులువు కాదు కదండి. నువ్వేంటి దేవకి వాడికింకా వత్తాసు పలుకుతావు? కుటుంబం అన్న తర్వాత ఏవో చిన్న చిన్న స్పర్ధలు అపార్థాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని అప్పటికప్పుడే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అవే పట్టించుకుంటూ కూర్చుంటామా ఏంటి? వాడిన్నాళ్ళు అలాగే చాలా విషయాలు పట్టించుకోకుండా వదిలేశాడండి. ఇప్పుడు దీన్ని ఇంతగా పట్టించుకుంటున్నాడంటే వాడు ఎంతగా హర్ట్ అయి ఉంటాడో అది మీరు అర్థం చేసుకోండి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు, కాఫీ పంపిస్తాను. దేవకి నువ్వాగు. నందు, మధు తన పుట్టింటికి వెళ్ళొస్తానని నీతో చెప్పిందా? చెప్పింది. తనతో నేను రమ్మని చెప్పలేదా? తను చెప్పలేదు. రమ్మని అడిగినా నేను వెళ్ళుండేవాణ్ణి కాదు. రేయ్, మరీ ఇంత పంతమైతే ఎలారా? ప్లీజ్ రా, కాస్త అర్థం చేసుకో, సర్దుకుపో. చూడండి నాన్న, నేను అవతలి వాళ్ల కోసం బతకడం మొదలు పెడితే నా జీవితం నేను జీవించలేను. నేను లేనిపోని బ్యాగేజ్ని మైండ్లో పెట్టుకుని లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నువ్విలాగ కట్టుకున్న భార్యని దూరం పెట్టడం కరెక్ట్ కాదురా. నేనెవ్వరినీ దూరం పెట్టడం లేదు, అలాగని దగ్గరికి తీసుకొని నెత్తినా ఎక్కించుకోదలుచుకోలేదు. నా స్పేస్లో నేనుంటాను, తన స్పేస్లో తనుంటుంది. అప్పుడు ఎవ్వరికీ ఏ ప్రాబ్లమూ ఉండదు. రే నందు, స్పేస్ అనేది ఇలాంటి విషయాల్లో కాదురా. నాన్న ప్లీజ్, మీరు నాకంటే పెద్దవాళ్ళు, కానీ నేను ఇవేమీ తెలియనంత చిన్నవాణ్ణి కూడా కాదు కదా. ప్లీజ్ నాన్న. హే శృతి, నువ్వెప్పుడొచ్చావు? చెప్పనే లేదు. సుధీర్ అన్నయ్య ఎంగేజ్మెంట్ కదా, సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్ప పెట్టకుండా వచ్చేసాను. గుడ్ గుడ్. ఏంటి సంగతులు? అసలు నువ్వు రావడానికి నెల పడుతుందన్నావు, మళ్ళీ సడన్ గా వచ్చేసావు. అక్కడ స్టడీస్కి ఏం ఇబ్బంది లేదు కదా? నా స్టడీస్ అయిపోయి కాన్వకేషన్ కూడా అయిపోయింది, అందుకే బయలుదేరి వచ్చేసా. హే, కాన్వకేషన్ నెక్స్ట్ మంత్ అన్నావు. అవన్నీ ఉత్తినే. కాన్వకేషన్ అయిపోయి 2 వీక్స్ అవుతుంది. నేను సరదాగా నా ఫ్రెండ్స్ తో గడిపేసి వస్తున్నాను. కాన్వకేషన్ అయ్యి 2 వీక్స్ అవుతుందా? కనీసం అయిపోయాక చెప్పవా?
అయినా కాన్వకేషన్ అయిన తర్వాత 2 వీక్స్ అక్కడే ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగోండి, నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను ఇలా క్వశ్చన్ చేయటం నాకు ఇష్టం ఉండదు. కాన్వకేషన్ అయిపోతుంది, నేను ఇక్కడ ఫ్రెండ్స్తో గడిపొస్తానని చెప్తే మీరు ఇంకా నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ వెంటనే బయలుదేరరా అని చెప్పి మీ వర్షంలో మీరు మాట్లాడతారు. నాకు చిరాకు వస్తుంది. అందుకనే ఇలా చేశాను. ఎందుకంత కోప్పడుతున్నావు? కోపం కాదు, చిరాకు. సరే సరే, ఏదో సరదాగా గడిపొచ్చావు, అయిపోయిందిగా, ఎందుకు చిరాకు?